జగన్మోహన్ రెడ్డి గారికి పాపం కొంచెం ఆయన అసహనానికి లోనైపోయినట్టున్నారు. ఆ అసహనానికి లోనైపోయి మీరు ఆ వీడియో చూసి కూడా అర్థమైంది. ఆయన మాట్లాడేటప్పుడు కూడా మొహం కూడా చేతురించుకొని మాట్లాడారు. అంటే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా రావట్లేదు కాబట్టి అసహ్యంతో మాట్లాడారు కానీ తప్ప అది కోపం కాదు. ఆయనకి అసహనం పెరిగిపోయింది, అసహనం పెరిగిపోయి అలా మాట్లాడారు. ఆయన రేపొద్దున కార్పొరేట్గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకే కార్పొరేషన్ నుంచి మాట్లాడారు. ఎందుకంటే రేపొద్దున పులివెందుల ఎస్సీ నియోజకవర్గం అవుతుంది కాబట్టి ఆ నియోజకవర్గం ఎస్సీ అయితే రేపొద్దున ఆయనకి స్టేట్లో ఎక్కడ పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా ఆ నియోజకవర్గంలోనే కార్పొరేట్గా పోటీ చేస్తారనుకుంటా. అందుకే ఆ మాట మాట్లాడుంటారు. ఆయన మాటలు మనం పట్టించుకోవడం కూడా అనవసరం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని లైవ్ డిబేట్ ఎప్పుడైనా పెట్టమని చెప్పండి, పెడితే ఆయన తోపని ఒప్పుకుందాం మనం. ఎందుకంటే ఎప్పుడు చూసి పేపరు ఆ చూసి చదవడం కూడా పాపం ఆయన చదవలేరు. ఆ చూసి చదివే కూడా మీరు ఎప్పుడైనా చూడాలి. 10 సార్లు ముందుకి వెనక్కి చూసుకుంటారు. ఒకసారి లైవ్ డిబేట్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిభ ఏంటో బయటపడిపోద్ది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇండియాలోనే 21 సీట్స్ గెలిచి 100% స్ట్రైక్ రేట్ ఉన్న నాయకుడు. మోడీ గారు ఆయన ఎక్కడున్నా సరే ఎతికి మరీ పలకరించే నాయకుడిని నువ్వు అలా మాట్లాడుతున్నావంటే ఫస్ట్ నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడడానికి అసెంబ్లీకి రా. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే అసెంబ్లీకి రావడానికి వాళ్ళ ప్రజా సమస్యలు ఏమీ లేవు, వచ్చి ఏమీ లేవనెత్తుతామని చెప్పి రాలేక అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియక ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడ్డు పెట్టుకొని మాట్లాడుతుంది తప్ప ఏమీ లేదు. ఆయన ప్రస్తుతానికి అసహనంతో ఉన్నాడు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికి జనాలు ఇప్పుడు ఏమన్నా మనం అడుగుతున్నారండి. మాకు రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నారు. మీరు ఎక్కడన్నా ఆలోచించండి. మాకు పథకం రావట్లేదు ఎవరు కూడా ఎక్కడ మాట్లాడట్లా. ఎప్పుడు ఇస్తున్నారో అప్డేట్ తీసుకున్నారు కానీ మాకు ఎందుకు పథకం రావట్లేదు ఎవరు క్వశ్చన్ చేయట్లా. రేపొద్దున్న మేము ఎలాగా మా జీవనోపాధి ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసు కాబట్టి అసహనానికి లోనైపోయి జనాలు ఏదో తిరగబడతారు అనుకున్నారు. అది అవ్వట్లేదు కాబట్టి ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. ఆయనకి మీకు అర్థం కావట్లేదు. ఆయన పెద్ద 10 సార్లు ఎమ్మెల్యే కాదు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా చేశారు అంతే. ఆయన ఏదో పెద్ద రాజకీయ భవిష్యత్తు ఉన్నాడు మాట్లాడతారండి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరు ఒకేసారి వచ్చారు. జస్ట్ మీరు ఎంపీగా పోటీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశారు అంతే. పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు పోటీ చేశారు, ఒకసారి గెలిచారు. రేపొద్దున మీ నియోజకవర్గం మీకు లేదు. ఆ నియోజకవర్గం ఎక్కడ ఎత్తుక్కొని ఫస్ట్ ఎత్తుక్కొని ఆ డబ్బులు పెట్టి మెజార్టీలు తెచ్చుకుంటున్నారు కదా. రేపొద్దున ఎక్కడ వస్తాం మేము కూడా చూస్తాము. మీ బతుకు ఏమైపోద్ది మేము చూస్తాం. ఇంకోసారి అవాకు చవాకులు పేలిస్తే మాత్రం గట్టిగా సమాధానం ఉంటాయి జనసేన పార్టీ నుంచి. అన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు 11గా ఉన్నారు, ఆ తర్వాత 1గా మిగులుతారేమో.